నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తూ అంబేద్కర్ ఆశయాలను. అంబేద్కర్ గారి స్టాచ్యూకి నివాళులు అర్పించి ఘనంగా మరి భారీగా అన్ని గ్రామాల నుంచి ఊరేగింపులు అన్నదానాలు రాష్ట్రానికి అందరినీ కూడా అభినందిస్తున్నాం. రాజ్యాంగం ద్వారా జరిగిన అభివృద్ధులు కానీ, అలాగే దాని ద్వారా వచ్చిన సంస్కరణలు, అలాగే దాని ద్వారా వచ్చిన రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చి, అలాగే పార్లమెంట్లోకి వెళ్ళిన వాళ్ళు, శాసనసభల్లోకి వెళ్ళేవాళ్ళు, శాసనాలను తయారు చేసేవాళ్ళు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అలాగే ఎంతోమంది మరి ఇవాళ ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన దానికి బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ఆ రోజు రాయమంటే ఇవాళ ఎక్కడ చూసినా 170 మంది ఆయన రాసిన రిజర్వేషన్ ద్వారానే ఉద్యోగాల్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, పదవుల్లో అలాగే అన్ని కూడా వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని ప్రభుత్వ అధికార లాంఛనాలతో చేసుకోవాల్సింది ఒకటే. బాబాసాహెబ్ గారు రాజ్యాంగం ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా చేయవలసింది ఒకే ఒకటి. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు మన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం సహాయపడండి. మీరు పేదరికంలో ఉన్న వాళ్ళని అటు ఎడ్యుకేషన్గా కానీ, ఇటు ఎంప్లాయీస్గా కానీ, అటు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ, అలాగే వ్యవసాయ ఆధారాల మీద ఆధారపడితే వాళ్ళకి కావాల్సిన గ్రోత్ ఏది ఇస్తే ఆ ప్రాంతం బాగుపడద్దు అనేది, ప్రతి గ్రామంలో ఉండటానికి ఒక ఇల్లు, అలాగే తినటానికి శుభ్రమైన భోజనం, వెళ్ళటానికి ఒక రోడ్డు, అలాగే ఒక హాస్పిటల్లో ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యం మనం తప్పకుండా మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం అమలు చేసినట్టు ఉంటుంది.